ప్రభుత్వం దాని మీద అద్మాయిషి నిజంగా కూడా ఇవాళ నిన్న మొన్న మాట్లాడేది కాదు. చాలా సంవత్సరాల నుంచి కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక హిందూ సంస్థలు ఏమంటా ఉన్నాయంటే ఎండోమెంట్ ఏమో ప్రభుత్వం తీసుకుంటుంది, అలాగే మసీదులు చర్చిలకు సంబంధించినేమో ఎండోమెంట్ పరిధిలోకి రావు, ప్రభుత్వం దాని మీద అద్మాయిషి లేదు. కానీ హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ అజమాయిషి అంటే ప్రభుత్వం హిందువుల యొక్క డబ్బుని తీసుకొని ప్రభుత్వం వాడుకుంటుంది అనేది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం పర్టికులర్ గా. ఈ టెంపుల్లో నాకు తెలిసి ఎక్కడ రంగరాజన్ గారు ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లో నన్ను డబ్బులు అడిగిన అనేది ఎక్కడ రాయలేదు. ఆయన కంప్లైంట్లో ఎక్కడ డబ్బు ప్రస్తావన రాయలేదు. ఏందని నాకు సపోర్ట్ చేసిండి, నాకు ఆర్మీని ఇవ్వండి అన్నాడు, కానీ ధన సహాయం చేయను అనేటువంటి అంశం ఆయన ఎక్కడ కూడా ఆయన రాయలేదు. ఉన్నదా లేదా అని మనం తెలియదు, ఎఫ్ఐఆర్లు ఉన్నదా లేదా చూడని అంశం. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తిని అంటే మనం ఆ వ్యక్తి చేసినటువంటి క్రియ కానీ ఆ వ్యక్తి ఇప్పుడు చేసిన క్రైమ్ ప్రస్తుతానికి ఆ క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ గల కారణాలు ఏంది అనేది మనం లోతుగా విశ్లేషిస్తే ఈ వ్యక్తి ఇలా ఈరోజు కాదు, గతంలో కూడా అనేక సందర్భాలు చేసిండు. అయితే ఇదొక మెయిన్ ఎజెండాగా అయ్యి అలా పబ్లిక్లోకి వచ్చింది లేదా ప్రజలందరికీ తెలిసింది. గతంలో ఈయన మొన్న మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అనపర్తి, చిన్న జీఆర్ గారు కూడా అనపర్తి, ఆయన అనపర్తి అని చెప్పడు అంటే నువ్వు ఏంది ప్రాంతీయ భేదం కూడా చూపించుకుంటున్నావు. నేను పలానా ఆంధ్ర, పలానా ప్రాంతము, నా ప్రాంతం నుంచే చిన్న జీఆర్ వచ్చిండు, నా ప్రాంతం నుంచే పలానా XYZ వచ్చిండు, నా ప్రాంతం నుంచే ఇదైంది, భారతదేశం మొత్తంలో కూడా తెలుగోడు ఇదే అని అంటే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోసం తహతాలు ఆడుతున్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దాంతోపాటు ఇవాళ ఇప్పుడు కాదు, వీళ్ళ కేసీఆర్ మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, కేసీఆర్ మీద, జగన్ మీద మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు మీద మాట్లాడాడు, కొంతమంది స్వామీజీల మీద మాట్లాడాడు, కొంతమంది హిందూ సాంప్రదాయాల దేవాలయాల మీద మాట్లాడాడు, అనేక మంది మీద మాట్లాడాడు. కారణం ఏంది? ప్రత్యేకమైనటువంటి గుర్తింపుకు తీసుకునేటువంటి ప్రయత్నమే. అంత మాత్రమే కనిపిస్తుందా? లోతుగా ఏం విశ్లేషించలేమా? హిడెన్ ఎజెండా, ఆయన వ్యక్తిగతమై ఉన్నటువంటి ఎజెండాని అది పోలీసులా లేదా ప్రభుత్వమా తీయాల్సిన అవసరం ఉంది. నేను ఎవరైనా అనుకునేది ఒకటే, డబ్బు లేదా పేరు, ఈ రెండుటి వెనకనే ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది. ఈయన పర్సనల్ ఎజెండా ఏంది అని అంటే నేను మాత్రమే చేయగలుగుతానేటువంటి అహంతో మాట్లాడుతున్నా, అది చాలా తప్పు. రామరాజ్యం నా వల్లనే సాధ్యమవుతుంది, రాముడు అరే నువ్వెవరయ్యా, 150 కోట్ల మందిలో వాడొక్కడు ఏం మాట్లాడుతుండు? ఎంతో మంది బలైన అంత సిస్టమాటిక్ గా చేయడం వెనకాల ఎవరు లేరనుకుంటున్నారు. 8 మందిని ఇలాగా అష్ట దిగ్బంధనం చేసినట్టు 8 మందిని అరేంజ్ చేయడం, తర్వాత జిల్లాలకి, రాష్ట్రాలకి, మండలాలకి, ఈవెన్ వార్డులకు కూడా ఒక్కొక్క ప్రతినిధిని నియమించాడు అతను. ఆయనకి ఏం తెలుసు అని మనమే ఆయన పెద్దగా చేయొద్దు, ఇప్పుడు మన మీడియా పెద్దగా చేయొద్దు. మా దగ్గర గల్లీకో రౌడీ ఉన్నాడు, మా దగ్గర రౌడీల దగ్గర 30 మంది ఉంటారు, మా దగ్గర ఒకళ్ళు ఇషారా చేస్తే దాని మంది తీసుకుపోయి తోకుడు దొక్కుతారు. అది కాదు కదా ఆయన ఏం చేసిండని, ఏం నేర్పించండు, ఏం విద్యలు నేర్పించండు, మలు విద్య నేర్పించిండా, కర్రసాము నేర్పించిండా, సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయం ఏ విద్య నేర్పించిండని, ఏం నేర్పించిండని? ఎవరిని? మధ్యతరగతిని, పేదోడిని, డైలీ లేబర్ని, టైలర్ని, మధ్యతరగతికి ఆశ చూపి 20,000 జీతం ఇస్తా అంటే ఎట్లా సాధ్యమవుతుంది? జీతం ఇస్తా అంటే అర్థమైంది నీది, నీకు డబ్బులు ఎక్కడిది? నీకు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా? నువ్వు ధర్మం కోసం ఇచ్చేస్తా ఉన్నావా? భారతదేశంలో ఎంతో మంది దేవాలయాలకు 100 ఎకరాల భూములు దానం చేసిర్రు. అలాంటి కుటుంబం అనేదేమన్నా కాదు కదా. నీ హిడెన్ ఎజెండా ఏమని? నీ వ్యక్తిగత గుర్తింపు కోసం, నీ వ్యక్తిగతంగా నువ్వు చేయనికే నీకంటూ ఒక బలాన్ని, ఒక సైన్యాన్ని తయారు చేసుకునేది తప్ప సమాజానికి కానీ రామరాజ్యం అనేటువంటి అంశం అది ముసుగు మాత్రమే. ఆ ముసుగుని రైట్ టైంలో బయటపడ్డాడు అంతే. దీంట్లో కూడా ప్రమాదమే ఉంది. మళ్ళా మనమే అనవసరంగా పెద్దగా చేస్తున్నాం. ఇలా పొద్దున్న లేసే సాయంత్రం లేసే వారం 2 రోజుల నుంచి నిన్నటి నుంచి అన్ని మనమే మాట్లాడుతున్నాం. మళ్ళీ ప్రధాన అర్చకుల పైన దాడి అనేది చిన్న విషయం కాదు కదా, మాట్లాడదగ్గ విషయం అది. అయితే ఇక్కడ సమస్య ఏముందండి? చట్టం చేయాల్సినటువంటి పని అధికారులు ఏం చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది, ఇవన్నిటి చూడాల్సిన అవసరం ల్యాండ్ ఆర్డర్ కదా. ముఖ్యమంత్రి బంద్ చేసుకొని కూర్చుండు కదా, హోంశాఖ లేదు, మళ్ళీ ఏం చేస్తా ఉంది? ఎప్పుడు మంది మీదనే పడుతున్నారా? ఎవరు ఏం చేస్తున్నారని చూస్తా ఉండా? హోంశాఖ చేయాలి కదా, ల్యాండ్ ఆర్డర్ చేయాలి కదా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పని చేయాలి కదా. ఒక మనిషి 20 మందిని చేసుకొని వచ్చి ఇక సైన్యం మాట్లాడి మేము ఏదైనా సమావేశం అని చెప్పి మెసేజ్ పెడితే 10 నిమిషాలు మాకు డిపార్ట్మెంట్ వాళ్ళ ఫోన్లు వస్తాయి. వీడు ఇంత పెద్ద నెట్వర్క్ చేస్తుంటే ఎందుకు రాదు? ఎవరు చేస్తున్నారు, ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ పోతున్నారు, ఏం సంగతి అని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కదా. ఇది ప్రభుత్వ వైఫల్యం 100%. మళ్ళా దాన్ని ప్రభుత్వం ఇంకేదో కొత్తగా అంటే ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడగానే సరిపోతుందా అండి? ఆయన ఫోన్లో మాట్లాడి ఏదైనా ఉంటే చెప్పు అని అంటే అసలు నీ బాధ్యత నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందని, ఒకవేళ ఏం జరగలేదు, ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగితే పరామర్శించిపోతావా?
ఇప్పుడు ఏం జరగలేదు, ఒకవేళ జరగాలని జరిగితే పరామర్శించిపోతాం. మధుసూదన్ గారు, ఇది క్లియర్ గా ప్రభుత్వ వైఫల్యంగానే భావించాలా? ఎందుకంటే